ఎఫ్ఎం స్టూడియోలో పల్లవి 'గలగల విత్ కోకిల' ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక అదే టైంకి చరణ్ తన షో చూస్తూ ఎలాగైనా 'గలగల విత్ కోకిల' గారిని ఇవాళే నేను కలవాలి అని చెప్పి గబగబా ఎఫ్ఎం స్టూడియోకి వెళ్తాడనమాట. ఇక బయట వాచ్‌మెన్‌ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ప్లీజ్ అండి, లోపల 'గలగల విత్ కోకిల' అనే షో జరుగుతూ ఉంటుంది. ఆ రేడియో జాకీతో మాట్లాడాలండి. ప్లీజ్ అండి, దయచేసి లోపలికి పంపించండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడనమాట వాచ్‌మెన్‌ని. ప్లీజ్ అండి, అలా వెళ్ళకూడదు, పంపించడం కుదరదు అని చెప్పి వాచ్‌మెన్ అడ్డుకుంటాడు చరణ్‌ని. ఇక చరణ్ చాలా చెప్తూ ఉంటాడనమాట. ప్లీజ్ దయచేసి పంపించండి. ఎప్పటినుంచి ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు అని చెప్పి అనగానే, లేదండి అలా వెళ్ళకూడదు, డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి వాచ్‌మెన్ అంటూ ఉంటే, ఈ లోపల ఆఫీస్ నుంచి లోపల రూమ్ నుంచి ఒక ఆవిడ బయటకొస్తుంది. ఎవరండి మీరు అని చెప్పి చరణ్ అడిగితే, ఇలా 'గలగల విత్ కోకిల' ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, ఆ జాకీని మాట్లాడాలండి, నేను ఫ్యాన్ అండి అనగానే, సరే లోపలికి వెళ్ళి రైట్ తీసుకోండి, ఆ క్యాబిన్‌లో కోకిల గారు ఉన్నారు అని చెప్పి ఆవిడ చెప్పడంతోని, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి గబగబా ఫాస్ట్‌గా ఇక లోపలికి వెళ్తాడనమాట చరణ్. ఇక ఇటు పక్క పల్లవి ఏమో షో కంటిన్యూ అవుతుంది, చేస్తూ ఉంటుందనమాట. ఇక ఫాస్ట్‌గా చరణ్ మిస్ అవ్వకూడదు ఈసారి ఎలాగైనా అని చెప్పి చరణ్ లోపలికెళ్ళి క్యాబిన్ ఓపెన్ చూడగానే పల్లవి ఏమో షో కంటిన్యూ చేస్తూ ఉంటుందనమాట. ఇక ఒక్కసారిగా చరణ్ షాక్ అయిపోతాడు. సో ఇదే అండి ప్రోమోలో చూపించింది. నచ్చిందా? మరి పల్లవిని చూసాడనుకుంటున్నారా? లేదంటే మరి పల్లవి ఎప్పుడులాగా మరి మిస్ అయిందా? చూద్దాము కమింగ్ ఎపిసోడ్‌లో. నచ్చితే లైక్ చేయండి ప్రోమో. థాంక్స్ ఫర్ వాచింగ్.